భారతదేశం మీద జరిగిన ఈ టెర్రర్ అటాక్స్ అమెరికా మీద జరిగిన సెప్టెంబర్ 11 ఏదైతే అమెరికా మీద టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయో 9/11 అటాక్స్ వాటికి ఏమాత్రం తీసుకోవని చెప్పి లండన్ ట్యూబ్ బాంబింగ్స్ లాంటివేనని చెప్పి భారతదేశం పైన టెర్రర్ అటాక్స్ అనేవి పాకిస్తాన్ ప్రోద్బలంతో జరుగుతున్నాయని చెప్పి భారతదేశం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందని చెప్పి అదేవిధంగా పాకిస్తాన్ టెర్రరిజం సపోర్ట్ చేస్తే భారతదేశం ఏ విధంగా సహించేది లేదని చెప్పి కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఇలాంటి క్లైమేట్లో అంటే ఇలాంటి వాతావరణంలో టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ కోఎగ్జిస్ట్ అంటే పాకిస్తాన్తో చర్చలు మరియు ఈ టెర్రరిజం రెండు కలిసి ఉండని ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రరిజం ఆపిద్దో పాకిస్తాన్ టెర్రరిజం స్పాన్సర్ ఆపిద్దో అప్పుడే ఇండియా చర్చలకు సిద్ధమవుద్దని అదేవిధంగా రక్తము నీరు ఒకే చోట పారవని కూడా మోడీ గారు చెప్పడం జరిగిందనమాట. ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారని వాళ్ళు చాలా వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళకి పాకిస్తాన్ ఫ్లాగ్ కప్పి మరి లాస్ట్ రైట్స్ చేశారని చెప్పి కూడా మోడీ గారు వ్యాఖ్యానించారు. భారతదేశంలో చాలా స్ట్రాంగ్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఉందని చెప్పి మనం ఏ ఏరియల్ అటాక్స్ అయినా న్యూట్రలైజ్ చేయగలిగామని చెప్పి అదేవిధంగా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా నష్టాలు చూసి ఇంకా తట్టుకోలేక భారతదేశాన్ని డీఎస్కలేట్ అవ్వమని అంటే టెన్షన్స్ తగ్గించుకుందామని కోరిందని ఆ దిశగానే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ లెవెల్లో టాక్స్ జరుగుతున్నాయని చెప్పి కూడా మోడీ గారు చెప్పడం జరిగింది.